చేయాలి, ఏం జరుగుతా ఉంది ఈ దేశంలో అనేది. ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేస్తూ పంజాబ్లో చండీగఢ్లో పట్ట పగటీలి అక్రమాలకు పాల్పడి అక్కడ దొరికిపోయినారు. మొన్న సూరత్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అభ్యర్థులను మభ్యపెట్టి దొంగతనంగా ఏకగ్రీవంగా అక్కడ సూరత్లో సీటు గెలుచుకున్నారు. రేపొద్దుగాల నరేంద్ర మోడీ గారికి ఓటు వేస్తే, భారతీయ జనతా పార్టీ ఓటేస్తే 1 నేషన్ 1 ఎలక్షన్ కాదు, 1 నేషన్ 0 ఎలక్షన్ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. త్యాగం గురించి చెప్తారు. ఎస్, 13 సంవత్సరాల పాటు చెరసాలలో బంధించబడ్డది నెహ్రూ కాదా? ఈ దేశం కోసం వల్లంతా చల్లడేటట్టు కాల్పులు ఎదుర్కొని హతమైపోయింది ఇందిరాగాంధీ కాదా? మాంసపు ముద్దను తెచ్చుకొని నా తండ్రి పోలి ఇగో ఇట్లా ఉండడం చూసి ఏడ్చిన పిల్లలు సోనియా గాంధీ గారి కూతురు కాదా? ఈ కుటుంబం చేసిన త్యాగం ముంగట ఈ త్యాగం ఎక్కడ ఉందని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీ దేని గురించి మాట్లాడుతుంది?